సైజ్ మారవ కాదు ఇది తేల్ మేను దాని కలర్ అన్న చూడు పుట్టిందంటే వాసిపోతుంది. కొంచెం అనుకుంటున్నావా ఏనా అది నట్ట వణుకుతుంది. ఎప్పుడన్నా మారవ వణికిందే లైక్ ఇట్ సో హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైఆర్కే. ఇంకో కొత్త వీడియోతో నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను. చాలా రోజుల నుండి చేపలు పడుతున్నప్పటికీ మా దగ్గర సరైన గాలం బర్రలు అయితే లేవు ఫ్రెండ్స్. ఎప్పటి నుండో ఎదురు బర్రలకు వెళ్ళాలి అని అనుకుంటూనే ఉన్నాం, కానీ కుదరనే లేదు. ఫైనలీ ఈ రోజు అయితే కుదిరింది. ఇంకా మా బుల్లెట్ బండిని అయితే బయటకు తీసి అందులో లీటర్ పెట్రోల్ పోసి మా ఊరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఈ లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది. చుట్టూ ఎక్కడ చూసినా గాలి ఫ్యాన్లే ఉన్నాయి. ఈ లొకేషన్లో వెదురుకర్రలు కొట్టినా కూడా ఎవరు ఏమీ అన్నారు, ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం. ఇంకా ఆర్యన్న నేను వచ్చిన పని అయితే మొదలు పెట్టాం. ఇంకా నేనైతే 3 కర్రలు పెద్దవి తీసుకున్నాను ఎక్కువ దూరం గాలం వేయడానికి. ఆర్యన్న మాత్రం పట్టుకోవడానికి వీలుగా ఉండాలి అని 5 కర్రలు చిన్నవి తీసుకున్నాడు. ఇంకా వాటిని నీట్గా కట్ చేసి కట్టేసాం. హలో బ్రో, వస్తుంది. ఓకే, హలో బ్రో, బాగుందా? కట్టె మాత్రం నెంబర్ 1. ఇంకా చేపల గుండెలు దడదడా అనిపించవా? ఇంకా లైట్గా ఎండినట్టుందిలే. అవల సైడ్ పచ్చిగా ఉందిలే, పచ్చిగానే ఉంది. ఎండిపోయింది అనుకున్నా. పచ్చి కట్టే అద్భుతంగా ఉంది. మొత్తం నీట్గా ఆ కొసలల్లా కొట్టి నీట్గా తయారేసి పెట్టి సీసం ప్లేట్లు థ్రెడ్ త్రిబులుకు పెట్టి కొడతా. ఇప్పటికి 3 అయినా, ఇది 4వది. నేను 2 పెద్దవి కొట్టిలే. నీ చిన్నది ఒకటే నాయన, నీవే ఒకటి, నా 2 అయినాయి. చేపలకి ఎదురు కట్టెల కంటే ఇంకా బెస్ట్ కట్టెలు ఏమి ఉపయోగపడతాయినా? బెస్ట్ ఎదురు కట్టెకు మించినది లేదా? యాక్షన్ కూడా అట్నే ఉంటుందిలే. ఉండి లేస్తుంది చేప, ఎంత దూరం ఉన్నా బయట పడేస్తుంది. అది ఎదురుగట్టే స్పెషాలిటీ. దగ్గర 7 ఫీట్ దాకా ఉంటుందిలే. అది 7 ఫీట్స్, 7 అడుగులు చాలు మన ఏటకు. ఒక 5 కేజీలు చేపనైనా అంతది ఇది. 5 కేజీలు 5 కేజీలు భయంలే. ఇప్పుడు వీటిని నీట్గా ఆ కొసలల్లా నీట్గా కట్ చేసి సరైన సార్లు తీసుకొని రావాలి. హాయ్ ఫ్రెండ్స్, బర్రలు కొట్టుకొని పోతున్నాం, గాలం బర్రలు అడవిలో నుంచి. మొత్తం చేసి చేపలు పడతాం. మొత్తం ఏనాయి? ఈ మొత్తం నావి 5, మా ఫ్రెండ్ 3, మొత్తం 8. ఖతర్నాక్ బాయ్ పాపా. రైట్, మా బిడీలు ఉపయోగద్దు. ఇంకా ఇంటికి వచ్చే దారిలో ఈ లొకేషన్ అయితే కనపడింది. ఇంకా ఈ లొకేషన్లో ఎంత మటుకు చేపలు ఉన్నాయో అని గాలం వేస్తే ఒక్క చేప కూడా పడలేదు ఫ్రెండ్స్. పిండి వేసి కూడా ట్రై చేశాం, కానీ ఏ ఫలితం అయితే లేదు. ఇక్కడ ఈ లొకేషన్లో చేపలు అయితే ఉన్నాయి, కానీ కాస్త టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెరువు సంగతి తర్వాత చూద్దామని చెప్పి ఇంటికైతే బయలుదేరాం. ఇంకా ఫైనల్గా మన గాలం బర్రలను స్ట్రైట్గా రావడం కోసం బండల కింద పెట్టి ఒక వారం రోజులు అలాగే ఉంచాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గాలంను నీట్గా కట్టుకోవాలి. ఇక అంతే, ఇక మన బ్యాంబూ ఫిషింగ్ స్టిక్ అయితే రెడీ అయిపోయినట్లు. ఇంకా దీనితో కొర్రమీన్లు, జిలేబీలు, రవ్వలు కూడా పట్టుకోవచ్చు. ఇదే గాలం బర్రతో ఒక కొత్త రకం చేప పడింది, ఒకసారి చూడండి. మార్వా కాదు, మార్వేది మార్వ కాదు, ఇది తేల్ మేను. దాని కలర్ అన్న చూడు, పుట్టిందంటే వాసిపోతుంది. కొంచెం అనుకుంటున్నావా ఏనా? అది నట్ట వణుకుతుంది.
ఎప్పుడన్నా మార ఉనికిందే ఏలిమేనంట కళ్ళు ఫ్రెండ్స్, చూడు. ఇది ఏలిమేనంట ఫ్రెండ్స్. తేలిమేను. తేలిమేనా? దాని చర్మం చూడు ఒకసారి, కుర్తాది అది మొబ్బు దిగుతుంది చూడు. కిరికిరి కిరికిరి జల్ల మాదిరి అంటుంది. కింద పనిపెట్టు, కింద పనిపెట్టు. ఈ చేపలు ఉన్నాయి నెంబర్ 1 మారో చేప ఇది, తింటారు దీన్ని. ఏది తేలిమేను అనుకుంది, ఇది ఏందనుకునే తేలిమేను అంటే తింటుంది అది. ఏం తీయాలన్నా నువ్వేంది బ్యా నేను తెచ్చంటే నువ్వు దీన్ని ఎట్ట తీయాలన్నా ఏమర్థం మరి. ఇది జ్వరం వచ్చాది ఇది కుడితే. సేమ్ మారుగున్నట్టింది. ఇంకా మారవేలే మార్వే సేమ్ కాదులే నాయన, నువ్వు అరసాకు భద్రం. పట్టినోడు పక్కేంటి పైన ఉన్నాడు జల్ల అన్నట. సరే సరేలే, ఎక్కువ పడకుండా. ఎట్టి అసలు దీన్ని వండుకుని తింటారా? ఎందుకు తినరు? సంచి దాపో ఇది వేసుకోపో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like it so.